బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్లను బదిలీ చేస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పలు శాఖలను ప్రక్షాళన చేస్తున్న సర్కార్ భారీగా అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ క్రమంలో ఇవాళ మరో 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తుంది. ఈ మేరకు సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 1992 బ్యాచ్కు చెందిన వికాస్ రాజును రవాణా, ఆర్ఎండ్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజును ప్రభుత్వం నియమించింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్గా బదిలీ అయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎస్ హరీష్కు అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా ఉదయ్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక, హెచ్ఎండిఏ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డిలను ప్రభుత్వం నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్లను బదిలీ చేస్తుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పలు శాఖలను ప్రక్షాళన చేస్తున్న సర్కార్ భారీగా అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ క్రమంలో ఇవాళ మరో 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తుంది. ఈ మేరకు సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 1992 బ్యాచ్కు చెందిన వికాస్ రాజును రవాణా, ఆర్ఎండ్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజును ప్రభుత్వం నియమించింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్గా బదిలీ అయ్యారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎస్ హరీష్ రావుకు అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా ఉదయ్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక, హెచ్ఎంసిఏ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డిలను ప్రభుత్వం నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేస్తుంది.